అబ్బా ఇయాటితోటి దేశం మొత్తం ఓట్ల పండుగ ఒడిచిందుల్లా. ఇక రిజల్టే బాకీ ఉన్నది. ఇంకా 3 వద్దులాగితే గది కూడా వస్తుంది. కానీ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరికెన్ని సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. మరి గవెట్లున్నాయో, ఎవరెవలకు ఎన్ని సీట్లు ఇచ్చిర్రో ఈ ముచ్చట చూసి పురాగర్చుకొని వద్దాం పండ్రి. పరీక్షలు అయిపోయినప్పుడు పాస్ అయితామని పిల్లలు, పాస్ అయితారు అని వాళ్ళ అయ్యవ్వలు, సుట్టపోళ్ళు, దోస్తులు అనుకుంటారు. అట్లనే ఎలక్షన్లు అయిపోయినాక గెలుస్తామని లీడర్లు అనుకుంటారు. అట్లనే గీలు గెలుస్తారు అని కొన్ని సర్వే సంస్థలు అనుకుంటాయి. దానికి తగ్గట్టు సర్వేలు చేసి బయటికి ఇడుస్తారు. ఈ గియాల కూడా చాలా సర్వేలు బయటికి వచ్చినాయి. దాంట్లో ఏపీల పంకపాటి 115 కెంచి 125 ఎమ్మెల్యే సీట్లు, 16 కెంచి 18 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పింది పోల్ స్ట్రాటజీ. ఇక తెలంగాణలో పువ్వు పార్టీ 8 సీట్లు, చెయ్యి పార్టీ 7, కారు పార్టీ 1, ఎంఐఎంకు 1 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పింది. జన్మత్ పోల్సోలు చేసిన సర్వేల పంకపార్టీకి 120 సీట్లు, సైకిల్ పార్టీ కూటమికి 48 దాంకత్తయని వచ్చింది. కేకే సర్వే వాళ్ళ దాంట్లోనేమో సైకిల్ పార్టీ 133 సీట్లు, గిలాసా పార్టీ 21 సీట్లు, పువ్వు పార్టీ 7 సీట్లు, పంకపార్టీ 14 అంటే 14 సీట్లే గెలుత్తదని చెప్పింది. పీపుల్ పల్స్ సర్వేలో కూడా కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పింది. సైకిల్ పార్టీకి 95 నుంచి 110 దాకా సీట్లత్తే పంక పార్టీకి 60 సీట్ల దాకా వస్తాయట. గిలాసా పార్టీకి 20 దాకా సీట్లు వస్తాయని చెప్పింది పీపుల్ పల్స్ సర్వే. ఇక ఆరా సర్వేలనైతే పంక పార్టీకి 94 నుంచి 104 సీట్లు, కూటమికి 81 సీట్లు వస్తాయని చెప్పిండ్రు. అట్లనే పిఠాపురంలో పవన్ సారు భారీ మెజారిటీ తోటి గెలుస్తాడట. మంగళగిరిలో లోకేష్ అన్న గెలుస్తాడట. ఇక దేశంలోనైతే ఎన్డీఏ కూటమికి 360కి మీదనే సీట్లు వస్తాయట. ఇండియా కూటమికి 130 దాకా వస్తాయని జీ న్యూస్ సర్వే చెప్పింది. జనం టీవీ చేసిన సర్వేలో కూడా ఎన్డీఏ కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయట. 368 పువ్వు కూటమికి, 133 సీట్లు చెయ్యి పార్టీ కూటమికి వస్తాయట. ఇక చాలా సర్వేలు కూడా దేశంలో పువ్వు పార్టీ కూటమే వత్తదని చెప్పినాయి. అందరు మంచిగానే ఉన్నారు గాని ఎటు చేసి ఏపీల షర్మిలక్క, తెలంగాణల కేసీఆర్ సార్ పరిస్థితే మంచిగా లేదు. అటు ఏపీల చెయ్యి పార్టీకి ఏళ్ల మీద లెక్క పెట్టుకునే అన్ని సీట్లు కూడా రావట. తెలంగాణల కారు పార్టీకి అత్తే 1 ఎంపీ సీట్ అత్తదిగా అవచ్చట. కానీ చిత్రం ఏందంటే సీపాకోలు చేసిన సర్వేల కారు పార్టీకి 11 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పిర్రు. మరి ఈళ్ళేడబోయి సర్వే చేసిండ్రో గాని ఎవ్వరు చెప్పంది ఈళ్ళు చెప్పిండ్రు. కారు పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే 8 సీట్లు వచ్చినాయి. గసుంటిది ఇప్పుడు ప్రతిపక్షంలుండంగా, పార్టీ కష్టాలుండంగా 11 సీట్లు ఎట్లత్తాయో ఈ సీపాకోలకే తెలవాలే అని అనబట్టిండ్రు కొందరు. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అయితాయో లేవో జూన్ 4వ తారీఖునే తెలుస్తదిగా. చూద్దాం మరి ఎవరు గెలుతారో ఎవరు ఓడతారో. ఇంకా 3 వద్దులల్లా ముచ్చటగా 3 వద్దులు అంతే. 4వ తారీఖు నాడు గీయాలకు తెలుస్తుంది అధికారం ఎవరిది, ప్రతిపక్షం ఎవరు అని. గెలిచినోళ్ళు సంబరాలు చేసుకుంటారు, ఓడినోళ్ళు సప్పుడే కూకుంటారు. అయితే ఓడినా గెలిచినా కొందరు వేరే వేరే ఆలోచనలు చేస్తారు. ఎమ్మెల్యే ఎలక్షన్ల రిజల్ట్ తర్వాత తెలంగాణలో ఏమైందో ఇప్పుడు ఏపీలో కూడా కాబోతున్నదట. మరి తెలంగాణలో ఏమైందో ఏపీలో ఏం కాబోతున్నదో అరుచుకోవాలి కదా. మరి నడురి. దేశ రాజకీయాలందు ఏపీ రాజకీయం వేరయ్యా అని ఉత్తగనే అనలే. మరి ఎలక్షన్ల నాడు ఈవీఎంలు వలగొట్టుడు, లొల్లులు పెట్టుకునుడు సినిమా కంటే ఎక్కువనే అయినాయి పంచాదులు ఏపీల. ఇక మరి ఎలక్షన్లకే గింతైతే రిజల్ట్ నాడు ఎంతైతదో, ఎంతమంది పోలీసోళ్లు లాఠీలకు పని చెప్తారో అని మాట్లాడుకుంటున్నారు బయట. అయితే రిజల్ట్ నాడు అయ్యేదైతేనే ఉంటది గాని సందు చూసుకొని వచ్చే సుందేల్క లెక్క గోడ మీద కూసుండి ఎటు మంచిగుంటే అటు దున్కే గోడ మీద పిల్లి లెక్క రిజల్ట్ వచ్చినాక పార్టీ మారేతందుకు ఎదురు చూస్తున్నారట ఏపీ లీడర్లు. ఏ పార్టీ అధికారంలుంటే ఆ పార్టీలకు జంప్ గానీకి ఇప్పటికెంచే పథక రచనలు చేస్తున్నారట. ఏ పార్టీ కూడా 100కి మీద సీట్లతోటి అధికారంలో కూసుండేటట్టు లేదు అని సర్వేలత్తున్నాయి. గెలిచే ఏ పార్టీకైనా మ్యాజిక్ ఫిగర్ కు అటు ఇటు ఓ 10 సీట్లు ఎక్కువ వస్తాయి కావచ్చు అని అంటున్నారు. గట్లచ్చేనంటే జంపింగ్ జపాంగ్ల పంట వండినట్టే. అడిగిన పదవి, అడిగినంత పైకం అందిన కాడికి ఎన్కేసుకోవచ్చు అని ఆలోచనలు చేస్తున్నారట కొందరు లీడర్లు.
ఎట్లయినా అధికారంలోకి రావాలని పార్టీ అధినేతలు చూస్తుంటే ఏం చేసినా అధికార పార్టీలనే ఉండాలని ఎమ్మెల్యేలు చూస్తున్నారట. గట్ల ఎవరు గెలిస్తే దాంట్లకు జంపింగ్లు బగ్గనే గానున్నాయట ఏపీల. అటు కర్ణాటకల గాలే గాని ఇటు తెలంగాణల కారు పార్టీకెంచి అధికార చెయ్యి పార్టీలకు జంపింగ్లు అయినాయి. రాజకీయంలో పదవులుంటేనే కదా పనులయ్యేది. కానీ గిట్ల జంపింగ్లు చెయ్యకుండా ఏదన్నా చట్టం చేస్తేందో కదా. తెలంగాణ రాజధాని ఏంది? హైదరాబాదు. కర్ణాటక రాజధాని ఏంది? బెంగళూరు. తమిళనాడు రాజధాని ఏంది? చెన్నై. మహారాష్ట్ర రాజధాని ఏంది? బొంబాయి అని ప్రశ్న అడిగిన ఎంబటే టక్కున చెప్తారు ఆ రాష్ట్ర పోళ్ళు. కానీ మీ రాజధాని ఏందని అడిగితే ఏం చెప్పాలనో తెలియక అటు ఇటు చూసేది ఈ దేశంలో ఒక్క ఏపీ వాళ్ళేగా అవచ్చునుల్లా. రాష్ట్రం ఇడిపోయి 10 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు రాజధాని లేని రాష్ట్రంగా రికార్డులకు ఎక్కింది పోన్రి. అయితే గీ ముచ్చటతోటే మస్తు ట్రోలింగ్ అయిన ఏపీ ఇప్పుడు ఇంకొక ముచ్చటతోటి ఇంకా ట్రోల్ అవుతున్నది సోషల్ మీడియాలో. రాష్ట్రం ఇడిపోయి 2 రాష్ట్రాలై 10 ఏండ్లయింది. 10 ఏండ్ల పాటు హైదరాబాదే 2 తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని ఉంటదని 10 ఏండ్ల ముంగట 2014 చెప్పిర్రు. కానీ ఏపీలో సైకిల్ పార్టీ గెలిచినప్పుడు బాబుసారు ఏపీకి రాజధాని అమరావతి అని ముంగటేసుకున్నాడు. కానీ గది కొచ్చెల్లలే. ఇక అటెన్కాల 2019 బాబుసారు ఓడిపోవుడు, జగనన్న గెలుచుడు, అమరావతి పక్కకు పెట్టి 3 రాజధానుల ముచ్చట దీచుడు, ఇట్లా ఈ 5 ఏండ్లు కూడా గడిచింది. కానీ గిప్పటికి ఏపీకి రాజధాని ఏందంటే ఏది చెప్పాలనో తెలియని పరిస్థితే ఉన్నది. ఇక పేర్లల్లా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని పేరుకే ఉండేగాని గిప్పుడుగా ఉమ్మడి రాజధాని కూడా యాళ్ళైపోయింది. జూన్ 2, 2014 కెంచి జూన్ 2, 2024కు 10 ఏండ్లయింది. అంటే ఏపీకి తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ఇంకొక్క రోజే ఉంటదన్నట్టు. ఇన్నొద్దులన్నా గట్టిగా అడిగితే హైదరాబాదు మాకు కూడా రాజధానే అని చెప్పుకునేటోళ్ళేమో ఏపీ పబ్లిక్. కానీ ఇప్పుడు గట్ల చెప్పుకునేటందుకు కూడా లేకుంటాయింది. అయితే హైదరాబాదునే ఉమ్మడి రాజధానిగా ఇంకొన్నొద్దులుంచాలే అని అంటున్నారు కొందరు ఏపీ లీడర్లు. కానీ గిప్పటికే మస్తుగా అయింది. ఇక మా జాగల మేముంటాం, మీ జాగల మీరుండుండ్రి అని అంటుండ్రు తెలంగాణ వాదులు. ఇక రాజధాని ముచ్చటైతే ఓడిచినట్టే గాని ఇంకా కొన్ని ఆస్తి పంపకాలైతే ఉన్నాయట. ఇక గవి కూడా పురాగా దిగితే ఎవల జాగల వాళ్ళు ఉంటారు. కానీ ఏపీ వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా హైదరాబాద్ అంటే ఎప్పటికీ చాలా పాయిరమే ఉంటది. 2 తెలుగు రాష్ట్రాలున్నోళ్లకు పట్నంతోనున్న అనుబంధం గసుంటది మరి. నిన్ననేమో ఏపీలో ఎవరు గెలుస్తారని బెట్టింగ్లు కాసుకుంటున్నాడు మా ముసలోడు. మరి ఇవాళ ఏం పని చదువు ముంగటేసుకున్నాడో పిలుద్దాం ఇక. ఓ తాత ఏడున్నవే? సిట్టి, నువ్వు అన్న చదువుకున్నట్టుగానే మంచిగా చదువుకోవాలి, మంచి పెద్దోళ్ళు కావాలి. అరే నువ్వు కూడా బాగా చదువుకొని పెద్ద కలెక్టర్ కావాలరా. నీ చదువు కోసానికి మీ అయ్యా నేను ఎంత కట్టమైనా చేస్తాం, సరేనా? దా. అరే మన సురేందర్ మామ కొడుకు బిడ్డను బల్లె జరిపించడానికి తీసుకుపోతున్నావా అనే? పో పో. అవును, ఆయన బల్లి ఇంకా చాలే కాలేదు కదా ముసలోడా, ఇప్పుడే బల్లె జరిపించడానికి తీసుకుపోతున్నా నేతులు కొడుతున్నావు. వండి నాడే తింటా మలుసుకొని పంట అంటే నడతా అదే తల్లి. ఈ పిల్లగాళ్ళు మంచిగా చదువుకోవాలంటే మంచి బల్లల్లో షరీక్ చేయాలి. అందుకే మంచి బల్ల షరీక్ చేసేందుకు తీసుకొని పోతానా. సరే సరే పో పో. సారు నమస్తే. సారు నమస్తే. నమస్తే. రా రా రాములు కూర్చో. సారు ఇగో వీళ్ళు మా పిల్లగాళ్ళు. ఇగో ఈ పిల్లగాడేమో 6వ తరగతి, ఈ పిల్ల ఏమో 5వ తరగతి. అయితే వీళ్ళిద్దరిని మీ బల్లె చేర్పిద్దామని తీసుకొచ్చిన. మరి ఫీజులు ఎట్లెట్లున్నాయి, ఇప్పుడు ఎంత కట్టాలి, ఏడాది పొడుగుతా ఎన్ని మొలకలు కట్టాలనేది నాకు ఒక్క పారి చూసి చెప్పు సార్. ఫీజు ఏమున్నది రాములు, చూసి తీసుకుందాం. కానీ ముందుగా అయితే టెక్స్ట్ బుక్కులు, నోట్ బుక్కులు, టై, బెల్టు, డ్రెస్సులు కొనుక్కో. ఆ తర్వాత ఫీజు మాట్లాడుకుందాం. ఇప్పుడు టెక్స్ట్ బుక్స్లు నోట్ బుక్స్లు అంటే ఏంటిరా? మరి ఏంటి సారు? అరే నీ అవ్వ, టెక్స్ట్ బుక్స్ అంటే చదువుకునే పుస్తకాలు అన్నట్టు, నోట్ బుక్స్ అంటే రాసుకునే కాపీలు అన్నట్టు. అరే పిల్లగాండ్లు, మీ అయ్య వాళ్ళని తీసుకొని రాక గీ ముసలోని ఎంట పెట్టుకొని ఎందుకు వచ్చిండ్రా? సారు మా వదిన కొడుకు మూల మీద దుకాణం పెట్టిండు. వాళ్ళ దుకాణంలో ఈ కాపీలు కొనుక్కుంటాం. ఇక పుస్తకాలు అంటావా, వీళ్ళది 5వ తరగతి అయిపోయింది కాబట్టి వీని 5వ తరగతి పుస్తకాలు దీనికి తీసుకుంటా.
ఇక ఈ పిల్లగాని 6వ తరగతి పుస్తకాలు మా ఇంటి వెనుక ఈరమ్మ మనవాడు 6వ తరగతి అయిపోయి 7 పడతాడు. వాడిని 6వ తరగతి పుస్తకాలు వీరికి ఇప్పిస్తా. ఇక బూట్లు టైలు వేరే దుకాణంలో కొనుక్కుంటా. అట్లనే మా ఊళ్ళో శాలుల రామస్వామి దగ్గర బట్టలు కొని కుట్టిపిత్తా. కానీ మీరైతే చదువు మంచిగా చెప్పుర్రి. గట్లెట్లుంటాయి రాములు, మా బల్లెట్ నీకు చదువు నచ్చకపోతే ఇంటికాడి వెనక ట్యూషన్ చెప్పించుకో. కానీ పుస్తకాలు, కాపీలు, బెల్టులు, టైలు, బట్టలు అన్ని మా స్కూల్లోనే కొనాలి. గట్లయితేనే మేము చదువు చెప్తాం. అబ్బరే కొడుక సచ్చింది గొర్రె. ఇక వేసుకోవే తాత, సారు మీరు కాసుకోండ్రి. ఏంది సారు అంటే మీరు ఈ బళ్ళను పిల్లగాళ్ళకు చదువు చెప్పేందుకు పెట్టలేదు అన్నట్టు, శివాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఈ చిల్లర వ్యాపారాలు చేసుకున్నందుకే పెట్టుకున్నారు సారు, అంతేనా? ఏ రాములు, మర్యాదగా మాట్లాడి చెప్తానా. మళ్ళా మర్యాద గిర్యాద అని మాట్లాడినాం అనుకో మక్కులు సాఫ్ చేస్తా ఏమనుకుంటున్నామేమో. బళ్ళు పెట్టి కాదు, చదువు సక్రంగా చెప్పు. రారా పిల్లగాళ్ళు, మిమ్మల్ని ఏరే బల్లె చేర్పిస్తా. ఆయన తాత సర్కార్ బళ్ళలో కూడా చదువు మంచిగానే చెప్తున్నారు. అదే పుస్తకాలు కాపీలు ఇచ్చుడే కాకుండా పగటి పూట బుబ్బ కూడా పెడుతున్నారు. గసుంటప్పుడు వీళ్ళని సర్కార్ బల్లే దోలకాగి ప్రైవేట్ బళ్ళు అవసరమానే? ఓ దేవా, పొలగాళ్ళు అందరినీ సోకుల ప్రైవేట్ బళ్ళలకు దోలేటాలకు సర్కార్ బళ్ళలో పొలగాళ్ళు ఏడుంటాలే తల్లి. అగో అట్లా చేయబట్టే మన ఊళ్ళో సర్కార్ బండిని మూసిళ్ళు గుడ్డ కప్పిర్రు. ఇక అందరు కలిసి మన ఊరు పక్కెమ్మడి ఉన్న కమ్మపల్లి సర్కార్ బయలుకి పోతాళ్ళు. బడి కూడా పెద్దనే ఉన్నది, సార్ కూడా మంచిగా చెప్తారు. కానీ ఇక వీళ్ళని అక్కడికి తోలుదామంటే ఇవి అసలే తీట కొండీలే. ఏ పుల్లలల్లో ఏ పొక్కలల్లో ఏడు పెట్టి ఏ వేసం వేసుకునేది తెలియదు. అందుకే పొద్దుగాల యానెక్కించి మాపటాల వరకు వస్తారని ఓ ప్రైవేట్ బల్లె చేర్పిద్దాం అని తీసుకొని పోతాను. సరే సరే, మరి ఇప్పుడు ఇంకా ఏ బల్లె చేర్పిద్దామని పోతున్నావే? గా నడిపొల్ల పొల్లగాడి చదివే బడి గిన్నె ఎన్నో ఉన్నదట పిల్ల. ఎక్కడ చిన్న గిటే తాత గిటే. సారు నమస్తే సారు. నమస్తే రాములు, కూర్చో కూర్చో. ఇగో వీళ్ళిద్దరు మా పిల్లగాళ్ళు. ఓ ఈ పిల్లగాడు 6వ తరగతి, ఈ పిల్ల 5వ తరగతి. మీ బల్లె చేర్పిద్దామని వచ్చిన. మరి ఫీజులు ఇవన్నీ ఎత్తెత్తున్నాయి, ఎవరాలు చూసి చెప్పు కాసా. 5వ తరగతికి 50,000, అమ్మా 6వ తరగతికి 60,000, మళ్ళీ అదనంగా వ్యాన్ ఫీజు మీరే కట్టుకోవాలి. అది ఏరేగా వేరే వామ్మో, గీ ఫీజులను చూస్తుంటే మధ్య తరగతోని జీవితం అంతా పిల్లగాండ్ల చదువులకే ఖర్చు అయ్యేటట్టున్నది కదా సారు. మరి పిల్లగాళ్ళ పుస్తకాలు, కాపీలు, బట్టలు, బూట్లు, టైరు వీటి సంగతి ఏంది? మీరు బయలునే ఇస్తారా మరి? చీచి గసోంటి లత్తకోరు పనులు మా బల్లె పెట్టుకోము. కాకపోతే మా స్కూల్ ముందు ఓ దుకాణం ఉన్నది. ఆ షాపుల్నే మేము చెప్పేటి అన్ని బట్టలు, బూట్లు, టై అన్ని దొరుకుతాయి నీకు. అక్కడ తప్ప ఎక్కడ దొరకాయి, ఆన్నే తీసుకోవాలి. ఆహా, ఇంత ఉనిపోడేమో నడింతలే దుకాణం పెట్టిండు. మీరేమో కొద్దిగా జర్రంతా ఎరైచుకుండాలని ఇంటి ముంగట దుకాణం పెట్టుకున్నారు. కానీ ఇద్దరు సేమ్ టు సేమ్ తోడు దొంగలు అన్నట్టే. కానీ గిట్లా బయటబాజీ కథలు పడే బదులు ఈ బయటకొచ్చే పోరగాళ్ళ ఇళ్ళలోకి పోయి సిప్ప పట్టుకొని అడుక్కొని తింటండి సార్. ఎందుకు సార్ మీ బతుకు చదువు చెప్పేటోళ్ళకు? చిట్టి ఊకో, ఇంకా మళ్ళీ మాట్లాడతారు. రానా పిల్లలు రాని. వాళ్ళని ఎన్నన్న చెవుకెక్కదే తాత, అందరు దొంగలే. అందుకే కదా హైదరాబాద్ జిల్లా బడుల పెద్ద ఆఫీసర్ డిఓ మేడము ఒక రూల్ పెట్టింది. బల్లె చదువు తప్ప పుస్తకాలు, కాపీలు, టైలు, బెల్టులు, బూట్లని లత్కోర్ దుకాణాలు తెరిపించిండ్లనుకో బడిని సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చిందట. ఈ ఆఫీసర్లు సర్కార్ సంగతి మాకు తెలియదా? చేతులు కాలినాక ఆకులు పట్టుకునే రకాలు. బళ్ళు చాలా ఏమంటే పూట అది అని అనుకుంటే పెద్దగా అల్చలు చేస్తారు. అచనక ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్నట్టు చేస్తుంటారు. మాకు తెలియదు వాళ్ళ సంగతులు. అరే వీళ్ళే చక్కగా ఉండేది ఉంటే బళ్ళల్లో గీ అంగళ్ళు ఎందుకు పెడతారు చెప్పు వాళ్ళు? అవునే తాత, పిల్లగాళ్ళు చదివే తరగతి ఒకటే అయినప్పుడు ఆ చదువుకు సంబంధించిన పుస్తకాలన్నీ బళ్ళలో సేమ్ ఉండయా అనే? బడికో తీరుంటాయి, అయ్యవ్వల జేబులకు చిల్లులు పెట్టేటందుకు. ఎమ్మోనే తల్లి, పొల్లగాండ్ల బళ్ళు తెరుతానంటే చాలు అయ్యవ్వల గుంజెలల్లో రైళ్లు పరిగెత్తినట్టు అయిపోతుంది. కానీ వద్దు. అరే చిన్న, మీరు రోజు సర్కారు బయలుకే పోవాలి. బయలుకు పోయేటప్పుడు అంత అలా అయితే నేను మీతోటి బడి దాకా సాయిత కూడా వస్తా. మళ్ళీ మాపటాలకు బడి అయిపోగానే బడి దాకా వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఇంటి దాకా తీసుకొని వస్తా. మీరేం భయపడద్దు, సరేనా? ఖచ్చితంగా మనం సర్కారు బయలుకే పోవాలి.
మనకు అద్దు బిడ్డో ఈ ప్రైవేట్ చదువులు వద్దు మనకు. చూసినారులా ప్రైవేట్ బడుల కథలు ఎట్లున్నాయో. అందుకే ప్రైవేట్ బడుల పుస్తకాల పేరు మీద డ్రెస్సుల పేరు మీద ఎవరన్నా దందాలు చేస్తే ఈ స్కూల్ను సీజ్ చేస్తామని పట్నం డిఓ మేడం వార్నింగ్ ఇచ్చిందట. అట్లనే ప్రైవేట్ బడుల వసూలు చేసే ఫీజుల మీద కూడా ఓ కన్నెయ్యుండ్రి సార్లు. ఎందుకంటే పిల్లలను ప్రైవేట్ బడులలో చదువుపియనీకి ఒగలొగలు ఆస్తులు అమ్ముకుంటున్నారు. అయినా సర్కార్ బడులే చక్కగా ఉంటే అందరు ప్రైవేట్ బడులకు ఎందుకు ఎగబడతారు కానీ. ఇంకెన్ని బ్రేకులు తీసుకుంటామమ్మా అన్నంది తిట్టుకోకుండ్రి. బ్రేకులన్నీ నడిచిపోయినాయి. మరి మిగిలిన వార్తలు ఎందుకు కూడా వరుస పెడదాం పాన్రి. ఇక ఈ ముచ్చట్లే కాదు, ఇంకా లిలిపుట్ ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి. మరి అవి కూడా చూశారుగా. రాష్ట్రంలో బీర్ల కొరుతున్నది కాబట్టి ఎట్లా పోసినా తాగుతారు అనుకున్నారో ఏందో గాని ఇగో చెత్తా చెదారం ఉన్న బీర్లనే పబ్లిక్ కు అమ్ముతున్నారట. అగో చూసిండ్రు కదా నల్లగా మలెవడ్డ చెత్తంతా గిలాసల అడుగు నెట్లున్నదో. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలున్న ఒక బార్ల కానొచ్చింది ఇది. ఈ ముచ్చట గురించి గీ అన్న ఏం చెప్తున్నాడో ఈ నుండి. కార్లో ఏసీలో ఉన్నాం. అయితే మేము అనుకోకుండా ఆర్డర్ చెప్పినాం, బీర్ తెచ్చాం. మేము చూడలేం, ఫస్ట్ వచ్చేసి ఏదో అనుకున్నాం కానీ తాగాము. తాగినాక ఏంటంటే మా పిల్లోడు చూసిండు, సప్లై అతను పోసిండు. మేము ఏంటంటే పోస్తుంటే అంటే ఏదో మామూలుగా కనిపించింది తీసేసిన. తాగుతుండగా నా వచ్చిన ఫ్రెండ్ గమనించిండు, మొత్తం చెత్త ఉంది సార్. చెత్త ఇగో మొత్తం ఇక నల్లగా ఉంది రెండు. గదన్నట్టు ముచ్చట. దోస్తుగాన్ని తోలుకొని బార్లకు పోతే గీ కథ అయిందట. పైసలకు కక్కుర్తిపడి నాసి రకం బీర్లతోని పబ్లిక్ పానాలతోని ఆటలాడుతున్నారని బగ్గనే గరమైన్రు. ఇగి ముచ్చట మీద పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు కేసు బుకింగ్ చేసిండ్రట. గిప్పటికే శానా జాగల్లా కల్తీ తిండితోని అటు హోటళ్ళు జనాల పానాలతోని ఆడుకుంటున్నారంటే ఇటు ఆప్గారోళ్ళు కూడా పాపం హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అయిన మందు బాబులకు చెత్త చెదారం నింపిన బీర్లను సప్లై చేస్తున్నారు కదా. గిప్పుడే గిట్లు ముంగట తెలంగాణలో కొత్త బీర్లు రాబోతున్నాయట. మరి గవ్వచ్చినాక టేస్ట్ మంచిగా లేదని కొత్త బీర్లు తాగితే ఆగమాగమైతున్నామని ఇంకెన్ని పంచాదులు షురువైతాయో పోన్రి. ఆగో ఇంకా ఆనకాలమే షురువు కాలేదు. కప్పుడే చేపల వేటకు వలలు పట్టుకొని షెర్లకు చేరిండ్రు కదా చాలా మంది పబ్లిక్ అని పరిశాన్ అవుతున్నారు కదా. అసలు ముచ్చటేందంటే గీళ్ళేదో వానలకు పడ్డ చేపలకు పోలేదు. ఎనుకటి సంధి వస్తున్న వాళ్ళ పండుగను జరుపుకోనీకి షెర్లకు పోయిండ్రు గీళ్ళందరూ. తమిళనాడు తిరువనంతపూరులున్న గీళ్ళు షెర్ల చేపలు పట్టి అవిటిని వండి గ్రామ దేవతకు నైవేద్యంగా పెడతారట. ఇది 100 ఏండ్లకెంచి వస్తున్న ఆచారమట. ఇట్లా చేస్తే పంటలు మంచిగా వండి అందరి పానాలు మంచిగా ఉంటాయని నమ్మికాట. అందుకే అందరూ వలలు బుట్టలు పట్టుకొని షెర్ల చేపలు పట్టి దేవతలకు నైవేద్యం పెట్టి పూజిస్తారట. ఇలా ఆచారం మంచిగానే ఉన్నది కదా. షెర్ల చేపలు ఎన్నున్నాయో గాని అవిటిని పట్టుకోనికి పోయిన మనుషులే ఎక్కువ ఉన్నట్టున్నారు కదా. ఇక ఇలా ఆఖరి విడత పేరు మీద దేశంలో ఉన్న కొన్ని జాగల్లా ఎంపీ ఎలక్షన్లు అయినాయి కదా. అయితే పశ్చిమ బెంగాల్ జయనగర్ కాడున్న ఒక పోలింగ్ సెంటర్లా ఈవీఎంలు వీవీప్యాట్లను పట్టుకుపోయి గిట్ల షెర్ల వారేసిండ్రు కొందరు ఆడున్నోళ్ళు. అయితే అంతకు మొదలు పోలింగ్ ఏజెంట్లను బూతులకు పోకుండా అడ్డుకున్నారట ఆడున్నోళ్ళు. ఇక జరంతసేపు ఏజెంట్లకు ఆడున్నోళ్లకు నడుమ బగ్గనెలొల్లైందట. మరి పోలింగ్ ను జరగకుండా చేయాలనుకున్నారో ఏందో గాని ఆడున్నోళ్ళు కొందరు పోలింగ్ సెంటర్లకు పోయి లోపలున్న ఈవీఎంలను వీవీప్యాట్లను పట్టుకొచ్చి ఆడున్న గిషెర్ల వారేసిండ్రు. ఈ ముచ్చట మీద పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు కేసు బుకింగ్ చేసి ఎంక్వైరీ చేసే పనుల పడ్డారట. అటెన్కల మళ్ళా కొత్త ఈవీఎంలను పట్టుకొచ్చి పోలింగ్ ను షురు చేసిండ్రట ఎలక్షన్ ఆఫీసర్లు. చూసిండ్రు కదా పబ్లిక్ కొందరు ఎట్లా తయారైతున్నారో. సామరస్యంగా జరగాల్సిన ఎలక్షన్లను గిట్లా హింసాత్మకంగా చేస్తుండ్రు. ఇక రాను రాను ఎలక్షన్లు కూడా లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన లీడర్నే ఎన్నుకొని పాలన చేసుకుంటారో ఏందో మరి.